ఒక మనుష్యుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు, ఎంత లోతుకి నడిపిస్తాడు అన్నది ఈరోజు మనం చూసుకుందాం. మనము మందిరము దగ్గరికి వస్తే మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తే దేవుని మందిరములోనికి దేవుని ఆత్మ తోడుకుని వచ్చాడట. ఎక్కడికి చెప్పాలి? దేవుని మందిరము దగ్గరికి తోడుకుని వచ్చాడు. ఆ దేవుని మందిరము దగ్గర ఏం కనపడుతుంది దీనికంటే, గడప క్రింద నుండి ఒక చిన్న దార, నీటి దార ప్రవాహముగా వెళ్ళడం కనబడుతుంది. నీటి దార అన్నమాట, చిన్నగా వెళ్తుంది. అది వెళ్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఎలాగుందంటే చిన్న బోధిలా ఉంది, ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కాలవలా ఉంది, ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొంచెం నదిలాగా అంటే ఒక చిన్న పాయలాగా ఉంది, ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి మహానది, దాటలేనంత, వేదవలసినంత, ఇంకా మునిగిపోయేంత విస్తారమైన నది అక్కడ కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నది పేరు జీవనది అనండి, చెప్పాలి. ఏమి నది? ఏమి నది ఇది? జీవనది అంటే జీవమునిచ్చు నది, చచ్చిన దాన్ని బ్రతికించగలిగిన నది. ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నది ఎక్కడికి పారుచున్నదో అక్కడ సమస్తమును బ్రతుకును అని రాయబడి ఉంది. 9 కానించి చదవండి. ఒడిగా పారు ఈ నది, ఒడిగా పారు ఈ నది, వచ్చు చోటనెల్లా జలచరములన్నయు బ్రతుకును. చూడండి, ఒడిగా పారుచున్న ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ జలచరములన్నీ బ్రతుకుతున్నాయంట. ఈ నీళ్లు ఇక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. చూడండి, ఈ నీళ్లు అంటే ఉప్పు నీరును బాగు చేస్తున్నాయి, చెడిపోయిన నీరును బాగు చేస్తుంది ఈ నది, మంచిగా మారుస్తుంది ఈ నది. గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అంటే ఏమి నది ఇది ఇప్పుడు చెప్పాలి? ఏమి నది? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బ్రతికించే నది, బాగు చేసే నది, పాడైపోయిన వాటిని బాగు చేసే నది, చచ్చిపోయిన వారిని బ్రతికించే నది. దీనికి జీవనది అని పేరు. దీనికి జీవనది అని పేరు పెట్టారు, రైటే. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ అని పేరు పెట్టాడు. యోహాను సువార్త 7:38 చదవండి. 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవడో 7:38 నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దేని గురించి చెప్పాడు ఆయన? కింద రాసి ఉంటుంది, తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. గమనించండి, ఈ నది పేరేంటి ఇప్పుడు? పరిశుద్ధాత్మ. ఏంటి నది పేరు? హలో, ఈ నది పేరేంటి ఇప్పుడు? పరిశుద్ధాత్మ. జీవనది, జీవమునిచ్చున్నది, జీవమును ప్రవహింపచేయున్నది. బ్రతుకుతారు. ఆ నది ఎవరిలో ఉంటే వారు బ్రతుకుతారు. ఈ నది ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రతుకుతారు. ఈ నది ఏ విధముగానైనా సరే చెడిపోయిన వాటిని బాగు చేస్తుంది, చచ్చిపోయిన వాటిని బ్రతికిస్తుంది. అంత గొప్ప నది జీవనది. స్తోత్రం చెప్పాలి. ఈ నదికి సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మనకు సాదృశ్యము ఈ నది.